వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లికేడిసన్ బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది ఇంటి నుంచి బయలుదేరినప్పుడు తీసిన వీడియో, చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఈ మధ్య మా హస్బెండ్ కి డ్యూటీ ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది, చాలా నీరసంగా అయిపోతున్నాడు. ఇంకా బాడీ పెయిన్స్ అయితే ఫుల్ గా వస్తున్నాయి. ఈ రోజు అయితే కాస్త టైం దొరికింది, కాస్త రిలాక్స్ అయిన తర్వాత బాడీ మసాజ్ చేసుకోవాలి అని నాకు మార్నింగ్ చెప్పారు. టైం దొరికినప్పుడల్లా అనీజీగా అనిపించినప్పుడు మా బావ ఈ బాడీ మసాజర్ అయితే యూస్ చేస్తారు. ఎందుకంటే నా దగ్గర అగారో ఆటం ప్లస్ హ్యాండిల్డ్ బాడీ మసాజర్ ఉంది. దీనికి అటాచ్డ్ 2 మీటర్స్ వైర్, 4 మసాజ్ హెడ్స్, అలాగే ప్రొటెక్టివ్ మెష్ కవర్ కూడా వస్తుంది. ఈ బాడీ మసాజర్ ని యూస్ చేయడం చాలా అంటే చాలా సింపుల్. ఇది ఎలా యూస్ చేయాలో చూపిస్తాను. దీనికి 4 మసాజ్ హెడ్స్ వచ్చాయి అని చెప్పాను కదా. ఇది వచ్చేసి వేవ్ మసాజ్ హెడ్. ఇది మనం డీప్ టిష్యూ మసాజ్ అండ్ షోల్డర్స్, ఆర్మ్స్, బ్యాక్ అండ్ ఫుట్ ఇలా మసాజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లాట్ మసాజ్ హెడ్. ఇదైతే ఓల్డ్ బాడీకి మొత్తం యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టైచి మసాజ్ హెడ్. బాడీలో రిలాక్సేషన్ అండ్ స్ట్రెస్ రిలీఫ్ కి ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి బాల్ మసాజ్ హెడ్. ఇది ఎస్పెషల్లీ ప్రెజర్ పాయింట్ కి పర్ఫెక్ట్. ఏ మసాజ్ హెడ్ యూస్ చేసినా సరే ప్రొటెక్టివ్ మెష్ కవర్ అనేది ఇలా కవర్ చేసేయాలి. దీనికి లాక్ సిస్టమ్ ఉంటుంది, జస్ట్ ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది. ఇక్కడ నేను మా బావ కోసం ఫ్లాట్ మసాజ్ హెడ్ అయితే యూస్ చేస్తున్నాను. చెప్పాను కదా, ఇది హోల్ బాడీకి యూస్ చేయొచ్చు. ఫస్ట్ అయితే ఫ్లాట్ మసాజ్ హెడ్ అయితే ఫిక్స్ చేశాను. ఆ తర్వాత ప్రొటెక్టివ్ మెష్ కవర్ అనేది ఇలా ఫిక్స్ చేసేస్తున్నాను. లాక్ సిస్టమ్ ఉంటుంది అంతే. ప్రెస్ చేసి లాక్ చేసామనుకోండి ఫిట్ అయిపోతుంది. తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవాలి. పవర్ బటన్ ఆన్ చేసుకొని ఆఫ్ ఆన్ ఉంటుంది అండ్ మీడియం ఇలా ఉంటుంది అనమాట. నేనైతే మీడియంలో సెట్ చేసుకున్నాను. చూసారా ఎంత ఫాస్ట్గా మూవ్ అయిపోతుందో, బాగుంటుంది. మనం స్పీడ్ అనేది అడ్జస్ట్ చేస్తూ మసాజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, మంచి రిలాక్సేషన్ వస్తుంది బాడీకి. మా బావకైతే డ్యూటీలో కొంచెం హ్యాండ్ నొస్తుంది అని చెప్పి అంటున్నాడు. అందుకే ఇక్కడైతే తను ట్రై చేస్తున్నాడు. ఫస్ట్ మసాజ్ కంఫర్ట్గా ఉందా లేదా చూసి నాకు ఇస్తా అని చెప్పి అన్నారనమాట. బాడీకి ఇలా అప్పుడప్పుడు మసాజ్ చేస్తూ ఉండాలి, మంచి రిలాక్సేషన్ వస్తుంది. మెయిన్గా ఈ ప్రొటెక్టివ్ మెష్ కవర్ పెట్టడం వల్ల హ్యాండ్స్ కున్న హెయిర్ కానీ ఏది చర్మం కానీ లాగకుండా ఉంటుంది. నెక్స్ట్ నేను ఇక్కడైతే వేవ్ మసాజ్ హెడ్ అయితే యూస్ చేస్తున్నాను. డీప్ టిష్యూ మసాజ్ అండ్ షోల్డర్, ఆర్మ్స్, బ్యాక్ అండ్ ఫుట్ ఇలా దీంతో మనం మసాజ్ చేస్తూ ఉండడం వల్ల ఈ వేవ్ మసాజ్ హెడ్ ఈ ప్లేస్ లో యూజ్ చేయడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. యాజ్ యూజువల్ వేవ్ మసాజ్ హెడ్ పెట్టేసి ప్రొటెక్టివ్ మెష్ కవర్ అయితే యాడ్ చేసేసాను. ఇక్కడైతే స్పీడ్ సెట్ చేసుకుంటున్నాను. కొంచెం లెగ్స్ పెయిన్ గా ఉన్నాయి అని చెప్తే అలాగే షోల్డర్ దగ్గర అయితే ఇలా మసాజ్ చేశాను అనమాట. ఈ ఒక్క బాడీ మసాజర్ ఇంట్లో ఉంటే ఇంట్లో అందరూ మంచిగా హ్యాపీగా బాడీ మసాజ్ అనేది చేసుకోవచ్చు. నాకైతే ఈ ప్రోడక్ట్ వర్త్ అనిపించింది. సో మీలో ఎవరికైనా కావాలి అని అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అలాగే స్క్రీన్ పైన కూడా ట్యాగ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేసేయండి. మసాజ్ చేసుకున్న తర్వాత కాసేపు మా బావ రిలాక్స్ అయిపోయి ఇక డ్యూటీకి అయితే రెడీ అయిపోతున్నాడు. ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేసేయండి. థ్యాంక్ యూ. ఇది May 13 or 14 ఐడియా లేదు, ఆ మధ్యలోనే తీసిన వీడియో. మా బావ లీవ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూస్తుండే కానీ 25 రోజులు కంప్లీట్ అయిపోయాయి. ఈసారి లీవ్ లో మాత్రం వాళ్ళ ఫ్రెండ్ పెళ్లి పనుల్లో చాలా బిజీ అయిపోయారు. ఇక మేమైతే డైరెక్ట్ మాకు దగ్గరలో మహబూబాబాద్ ఉందని చెప్పి మీకు ఐడియా ఉంది కదా, అక్కడనే మేము ట్రైన్ ఎక్కుతాము. డైరెక్ట్ హైదరాబాద్ లో దిగిపోతాము. బస్సులో జర్నీ చేయడం కంటే ట్రైన్లో జర్నీ చేయడమే చాలా ఈజీ. కాకపోతే ఒక్కొక్కసారి పబ్లిక్ ఉంటారు అండ్ అలాగే రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే హ్యాపీగా జర్నీ చేయగలుగుతాము. అప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా మార్నింగ్ 7:30 అలా అవుతుంది. ఇంటి దగ్గర అయితే ఏమీ తినలేదు, అందుకే ఇక హోటల్లోనైతే మేము టిఫిన్స్ పార్సల్ తీసుకొచ్చుకుంటున్నాము. అంతా బాగానే ఉంటుంది రైల్వే స్టేషన్లో, కానీ ఇలా స్టెప్స్ ఎక్కాలంటే మాత్రం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఒకవేళ ట్రైన్కి టైం అవుతుంటే టెన్షన్గా ఇలా స్టెప్స్ ఎక్కాలంటే మాత్రం చాలా చిరాకు వస్తుంది నాకైతే. అన్ని స్టేషన్లలో లిఫ్ట్స్ అవైలబుల్గా ఉంటాయి, కానీ ఒక్కొక్క ప్లేస్లో మాత్రం ఉండవు. మళ్ళీ ఉన్నా సరే పబ్లిక్ చాలా ఉంటారు, అందుకే వీలైనంత వరకు ఒకవేళ లేట్ అవుతుంటే స్టెప్స్ పైన వెళ్తూ ఉంటాము ఫాస్ట్గా. ఇక్కడ మా చిన్నోడు ఏదో చెప్తున్నాడు కానీ నేను వాయిస్ మ్యూట్లో పెట్టేశాను. ఎప్పుడైనా సరే ఒక 1/2 hour లేదంటే 45 minutes ముందే మేము స్టేషన్కి వచ్చి కూర్చుంటాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రైన్ కొంచెం లేట్ అంట, అందుకే ఇక్కడ కూర్చొని ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మళ్ళీ ఇప్పుడు ట్రైన్ ఎక్కామనుకోండి జస్ట్ 3.5 hours లో మేమైతే హైదరాబాద్కి రీచ్ అయిపోతాము. ఎప్పుడో తీసిన వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నావా అని మాత్రం అనుకోకండి, పనిలో పడి అసలు మర్చిపోయాను. అండ్ అలాగే ఫుల్ వీడియోస్ అయితే నేను ఆఫే షూట్ చేస్తూ ఉంటాను. అది ఫుల్గా ఉంటే ఎడిట్ చేయాలి. ఖాళీగా ఉన్నప్పుడు అంటే జర్నీలో ఖాళీగా ఉంటాను కదా, అప్పుడు వీడియో షూట్ చేయాలి అని అనిపిస్తుంది. ఇంటికి రాగానే ఏదో ఒక పనిలో పడిపోతాను కదా, ఇక ఫుల్ వీడియో తీయాలి అనే ఇంట్రెస్ట్ కూడా రాదనమాట. అదే నేను వర్క్ చేసుకుంటుంటే కొంచెం తీసే వాళ్ళు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది.
ఇక మా పిల్లలైతే ఇక్కడ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా రావట్లేదా అని చెప్పి. అండ్ అలాగే నీ కెమెరామ్యాన్ ఎవరక్క అని చెప్పి అనుకుంటారు. మీకు తెలుసు కదా! మా పెద్దోడే వీడియో తీస్తున్నాడు ఇక్కడ. ఇక చూస్తుండగానే ట్రైన్ అయితే వస్తుంది. అది మేము వెళ్ళే ట్రైన్ ఏమో అని అనుకున్నాం కానీ అది కాదంట. దీని తర్వాత ఇంకొక ట్రైన్ వచ్చింది. అయ్యో! చూడండి ఇది గూడ్స్ ట్రైన్ కదా! సో అదనమాట. ఇక్కడైతే పిల్లలైతే చూస్తున్నారు. మాకైనా ట్రైన్స్ ఏం కొత్త కాదులేండి. చూస్తూనే ఉంటాము. కాకపోతే ఇదనమాట. ఇది మహబూబాబాద్ రైల్వే స్టేషన్. మీ అందరికీ ఐడియా ఉంది కదా! చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అప్పుడు మార్నింగ్ 7:30 అట్లా 8 అవుతుంది అంతే. ఎండ చూడండి ఎంతలా వచ్చిందో. ఇదనమాట సంగతి. ఇక క్వార్టర్స్ కి వెళ్ళిన తర్వాత చాలా పని ఉంటుంది. ఇన్ని రోజులైతే అక్క పిల్లలు ఇంట్లో ఉంటే చాలా సందడిగా ఉండేది. ఇప్పుడైతే వాళ్ళని ఇంటి దగ్గర వదిలేసి మేమే వెళ్తున్నాము. సో కొంచెం బాగాలేదనమాట. మళ్ళీ వాళ్ళు వస్తే బాగుండు అని ఉంది కానీ వాళ్ళు రారు కదా. ఇక క్వార్టర్స్లోకి వెళ్ళి పని అయితే స్టార్ట్ చేసేసుకోవాలి. సో ఇదనమాట ఈ వ్లాగ్. ఐ హోప్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఉంటాను. బాయ్ బాయ్.